ప్రతి సామ్రాజ్యం ఒక గాయం నుండి మొదలవుతుంది. 2003 గంగోత్రి ఒక సాదాసీదా కుర్రాడి అడుగు. ఆ రోజు ఈయన హీరో ఏంటి అని వెక్కిరించిన నోళ్లే ఎక్కువ. కాని ఆ విమర్శలే ఆయనకు ఇంధనమయ్యాయి. తన రూపం మీద విసిరిన ప్రతి రాయిని తనని తాను చెక్కుకోవడానికి వాడుకున్న శిల్పి ఆయన. అది ఒక నటుడి జననం కాదు, ఒక ఐకాన్ తయారవ్వడానికి పడ్డ మొదటి దెబ్బ. అవమానాలే పునాదులుగా మారితే ఆ పైన లేచే కట్టడం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూపించడానికే ఈ ప్రస్థానం మొదలైంది. తొలి దెబ్బ గంగోత్రిలో తగిలితే దానికి జవాబు ఆర్యాతో మొదలైంది. ఒక చాక్లెట్ బాయ్లా కనిపించిన ఆయనే దేశముదురుమొచ్చేసరికి బాడీని ఒక ఆయుధంలా మార్చేశారు. తెలుగు తెరపై మొదటిసారి సిక్స్ ప్యాక్ చూసి బాక్సాఫీస్ వణికిపోయింది. బద్రీనాథ్లో ఒక యోధుడిలా, జులాయిలో చురుకైన యువకుడిలా ప్రతి సినిమాతో తనని తాను రీఇన్వెంట్ చేసుకున్నారు. కేవలం లుక్ మార్చడం కాదు, ఆ పాత్ర కోసం తన రక్తాన్ని చెమటను దారపోయడం ఆయన నైజం. ఆయన కండరాల్లో పవరుంది, ఆయన కళ్లల్లో ఆకలి ఉంది. రూపం మాత్రమే కాదు, ఆయన నటన కూడా ఒక ప్రవాహంలా మారుతూ వచ్చింది. వేదంలో కేబుల్ రాజుగా కన్నీళ్లు పెట్టించిన ఆయనే రుద్రమదేవిలో గోనగన్నరెడ్డిగా గంభీరమైన తెలంగాణ మాండలికంతో ఉర్రూతలూగించారు. డీజేలో అగ్రహారపు కుర్రాడి బాడీ లాంగ్వేజ్ని, నా పేరు సూర్యాలో ఒక కోపిష్టి సైనికుడి గొంతును తనలో ఆవాహన చేసుకున్నారు. ఆయనకొక భాష లేదు, ఒక ప్రాంతం లేదు. కేరళలో మల్లు అర్జున్గా, నార్త్లో డబ్బింగ్ కింగ్గా సరిహద్దులను చెరిపేసిన అసలు సిసలు గ్లోబల్ ఐకాన్ అల్లు అర్జున్ గారు. కాని అసలైన ట్రాన్స్ఫర్మేషన్ పుష్పరాజ్తో ఆవిష్కృతమైంది. అప్పటి వరకు ఉన్న గ్లామర్ ఇమేజ్ని కాల్చి బూడిద చేసి ఒక రా అండ్ రస్టిక్ అవతారంలో ఆయన చేసిన మారణ హోమం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి. పుష్ప ద రైస్తో మొదలైన ప్రభంజనం గతేడాది పుష్ప 2 ద రూల్తో ప్రపంచ బాక్సాఫీస్ రికార్డులను శ్మశానం చేసేసింది. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డందుకున్నప్పుడు అది అల్లు అర్జున్ గెలుపు కాదు, తెలుగువాడి పట్టుదలకు దక్కిన కిరీటం. బాక్సాఫీస్ అంటే ఆయనంటేనే బాక్సాఫీస్. గంగోత్రిలో అవమానాలతో మొదలై నేడు ప్రపంచం జేజేలు పలికే స్థాయికి చేరిన ఈ ప్రస్థానం ఒక అద్భుతం. ప్రతి సినిమాలో తనని తాను పునర్నిర్మించుకుంటూ మార్పుకి మరో పేరే అల్లు అర్జునని నిరూపించారు. ఆయన నడకలో పవరుంది, ఆయన మాటలో ఫైర్ ఉంది, నటనలో మేటి, కష్టానికి నిలువటడ్డం. మన గ్లోబల్ ఐకాన్ అల్లు అర్జున్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రూల్ ఆల్రెడీ చూశారు, ఇకపై ఈ సామ్రాజ్యం ఆయన ఏలుబడిలోనే ఉంటుంది. మరి ఈ ఐకాన్ ప్రస్థానంలో మీకు అత్యంత గూస్బంప్స్ తెప్పించిన సినిమా లేదా ట్రాన్స్ఫర్మేషన్ ఏదో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంటెన్స్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి.